ఇవి వాక్కాయలు. ఇవి నేను పప్పులో వేస్తున్నాను ఈరోజు. కందిపప్పు వాక్కాయ అనమాట. ముందు పప్పు ఒకసారి వాష్ చేసి అందులో సరిపడా నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేయించేస్తున్నానండి. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. పులుపు ఉండడం వల్ల ఒక్కొక్కసారి పప్పు బిరిసెక్కుతుంది. అయితే వాక్కాయల్లో ఇలాంటి షీట్స్ ఉంటాయి చిన్నగా, అవి తీసేయాలి, లేకపోతే వగరొస్తుంది. పప్పు చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో మన పులుపు తగ్గట్టు వాక్కాయలు వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి నీళ్లు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. పప్పు కొంతమంది పలచగా తింటారు, కొంతమంది కొంచెం చిక్కగా తింటారు. మనకు ఎలా కావాలంటే అలాగా. పప్పు చల్లారిన తర్వాత చిక్కబడుతుంది, దాన్ని బట్టి చూసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి కలిపి మూత పెట్టి మరొక్కసారి విజిరేయాలి. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి వాక్కాయ ఒక్క విజిల్కి స్మాష్ అయిపోతుంది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. బాగా స్మాష్ చేసుకొని దీన్ని తిరగమూత వేసుకోవడమే. ఒక మూకుడు తీసుకొని హీట్ ఎక్కాక నేను తాలింపు కోసం నెయ్యి వాడుతున్నానండి. మీరు ఆయిల్ అన్నా తీసుకోవచ్చు. నేను పప్పు, సాంబారు ఇలాంటి వాటికి కొంచెం నెయ్యి తాలింపు వేస్తాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసాను. అవి చిటపట్లు ఆడాక 4-5 వెల్లుల్లి డబ్బలు చిత్తకొట్టి వేసాను. 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి అందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను. పప్పు కదా, వేసి తిరగమూత వేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల వరకు తీయకూడదు. ఆ స్మెల్ అంతా బాగా పడుతుంది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ పప్పుతో వంకాయ, బెండకాయ, దొండకాయ, పొటాటో ఇలాంటి ఫ్రైలు బాగుంటాయి. మా వాళ్ళకైతే వడియాలు, అప్పడాలు ఇలాంటివి ఇష్టం పప్పుతో. పప్పు వాక్కాయ సూపర్గా ఉంది. అందరూ ట్రై చేయండి.